ఈ అవార్డుని క్యాన్సిల్ చేశారా సస్పెండ్ చేశారా అనే క్లారిటీ ఒకటి మనకి ఇక్కడ అవార్డుని వాళ్ళు అంటే ఆ లెటర్ నేను కూడా చూసాను. అవార్డు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు అంటే పక్కన పెట్టారు. తర్వాత ఎల్లుండి అవార్డు ఇచ్చే ప్రోగ్రామ్ కి క్యాన్సిల్ చేశారు. ఇన్విటేషన్ ని క్యాన్సిల్ చేశారు. అవార్డుని సస్పెన్షన్ లో పెట్టారు. కాబట్టి ఎందుకు అది అంటే ఇప్పుడు ఇది కేసు క్లారిటీ వచ్చినాక మినిస్టర్ చేత కూడా తీసుకోవచ్చట. నేను అది కూడా కనుక్కున్నాను, ఇస్తారంట. కానీ ఎల్లుండి ప్రోగ్రామ్ కి వీళ్ళు క్యాన్సిల్ చేశారు. కానీ నాది ఒకటి ఏంటంటే, ఒక జడ్జ్ తనకి ఇప్పుడు వాళ్ళకి రాజ్యాంగం మీద మంచి అవగాహన ఉంటుంది. ఆ కేసును పరిశీలించిన తర్వాత పూర్వోత్తరాలను పట్టే వాళ్ళు బెయిల్ ఇచ్చారు. అవార్డు తీసుకోవడానికి నువ్వు అర్హుడికే వెళ్ళు అని చెప్పారు. ఒక కోర్టు జడ్జి చెప్పిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అవార్డు ఇచ్చే జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్గా మేము ఇప్పుడు ఈ ఇన్విటేషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పడానికి రీజన్ ఏంది ఒకటి, అది నాకు తెలియలేదు. కానీ ఇందాక మన తెలుగు ప్రజలందరూ కూడా సంతోషించాలి అనేసి అని అన్నారు కదా. నిజంగా తెలుగు ప్రజలందరూ అవార్డు ఇట్లా సస్పెండ్ చేసినందుకు, అతని ఇన్విటేషన్ క్యాన్సిల్ చేసినందుకు మా లాంటి వాళ్ళం ఇంకా మేమిద్దరమే వచ్చి కూర్చున్నాం స్టూడియోలో. ఇప్పుడు వాళ్ళకు చాలా దగ్గర వాళ్ళు కస్తూరి గారు కానీ, అదేవిధంగా మన కస్తూరి మేడం కానీ, కస్తూరి శ్రీనివాస్ గారు కానీ దగ్గర వాళ్ళు వచ్చారు. కానీ బయట చాలా మంది కూడా ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి చాలా మంది జానీ మాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. నేను రీసెంట్గా చూసాను, మొన్న వర్షాలు వస్తే ఆ వర్షం అక్కడ మన ఆంధ్రాలో వర్షాలు వచ్చాయి కదా, వాళ్ళు నీళ్ళల్లో భార్యాభర్తలు ఇద్దరు నీళ్ళల్లో ఇక్కడ మోకాలు పై వరకు నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఆ నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళలో ప్రతి కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అందించినటువంటి వ్యక్తి జానీ మాస్టర్. ఇట్లాంటివి చెప్పుకుంటే చాలా కోకొల్లలు చాలా మంది చెప్తున్నారు. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇప్పుడు రెండింటికి ఒకటే ఇండస్ట్రీ అంటే మనం ఇక్కడ జానీ మాస్టర్ గారికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితులు మనం కూడా పని పెట్టుకోవద్దు. అయితే ఇక్కడ ఆయన నేరారోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు అనేది మనం స్ట్రెస్ చేసి చెప్తాం. నేను ఎందుకు కుట్ర కోణం అని స్పెసిఫిక్ గా నేను పాయింట్ చేసి చెప్తున్నాను అంటే, ఎవరైతే ఇప్పుడు మొన్న చాంబల్లో జరిగినటువంటి మీటింగ్ లో భరద్వాజ గారు ఒక పెద్ద మనిషి కూర్చొని ఈ కేసు మీద మాట్లాడారో, ఆయన ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అంటే ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. మరి దాన్ని బట్టి మనం ఏమనుకోవాలా, అదొక విషయం. తర్వాత తెలుగు ప్రజలందరూ జానీ మాస్టర్ గారికి అవార్డు అయ్యో పాపం తనకి ఇన్విటేషన్ సస్పెండ్ అయిందని చెప్పి మన లాంటి వాళ్ళం అందరం కూడా బయట ఒక సామాజిక కార్యకర్తలుగా అంటే మనకి కులాలకు మతాలకు అతీతంగా మనం కొంత అరే ఇట్లా జరిగింది, ఒక చిన్న కుటుంబం నుండి వచ్చిన వాడికి అన్యాయం జరిగింది అనిపిస్తుంది. కానీ ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బడాబాబులు మాత్రం దీన్ని వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తుండొచ్చు. కానీ అవార్డులతోటి వాళ్ళ యొక్క ప్రతిభను తొక్కుదామనుకోవడం మీ పొరపాటు. దీని మూలంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద ఎంత పోరాటం చేసిండ్రండి. ఒక్కనొక్కడు వచ్చి బయటకు వచ్చి ఎంత పోరాటం చేసిండు. ఆ పోరాటం చేస్తే ఆ పోరాటంలో రకరకాల కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించిండ్రు. కానీ రేవంత్ రెడ్డికి వెంట 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలుండి ఈరోజు ముఖ్యమంత్రిని చేసిండ్రు. అంటే ఒకటి బడాబాబులు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మనం బడాబాబులం కదా, మనం డబ్బులతోటి పైరవీలతోటి మనం అన్ని సాధించుకోవచ్చు అనుకోవడం చాలా తప్పు. మీరు ఇవాళ జానీ మాస్టర్ పక్షాన ఇక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ కొంత సామరస్యంగా మాట్లాడి ఎటువైపు తప్పుంటే అటే చేసి అలా చేసుకొని ఇతని భార్య కూడా ఒక మహిళనే కదా, ఆమె కూడా కేసు పెట్టిందట. ఆ మహిళ కూడా జానీ మాస్టర్ గారి వైఫ్ ఎవరైతే సుమలత గారు ఉన్నారో తను కూడా కేసు పెట్టిందంట, ఆ అమ్మాయి తోటి మాకు ఇబ్బంది అయిందని. కానీ ఇమ్మీడియట్ గా అమ్మాయిని వీళ్ళు పిలవలేదు, మాట్లాడలేదు. ప్రతి చోట వీళ్ళకి వివక్షనే జరిగింది. వీళ్ళకి ఇప్పుడు రీసెంట్ గా మొన్నేమో అమ్మాయిని ఫిలిం ఛాంబర్ కు పిలిచి మాట్లాడినట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారిని ఎంత తొక్కి మీరు ఎంత చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు జానీ మాస్టర్ని ఎంత తొక్కుదామని చూస్తే రేపు పొద్దుగాల ఖచ్చితంగా తన కష్టాన్ని నమ్ముకొని వచ్చిన బిడ్డ, పైరబిల్తోటి లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినోడు కాదు. డెఫినెట్గా తొక్కుదాం అనుకున్న వాళ్ళకి ఒక బాల్ కొడితే ఎట్లా పోతుందో అంత స్పీడ్ గా రివర్స్ వస్తుంది. కాబట్టి జానీ మాస్టర్ గారి ప్రతిభను వీళ్ళెవరు కొలవలేరు, లేదు దానికి కొలమానం కాదు ఈ అవార్డు. ఒకసారి కస్తూరి గారు, అంటే ఇప్పుడు వరకు మనం ఆయన మీద నేరారోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో అవార్డు గురించి మాట్లాడుకుంటాం. ఒకసారి మొత్తం ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఒకసారి చెప్పండి మీరు. అసలు ఆ గొడవ ఏంటి? మాట్లాడే ముందు నేను ఒకటి చిన్న అంటే మనకు తెలియదు కాబట్టి డౌట్ అడుగుతున్నాను. చెప్పండి. అసలు ఈ అవార్డు అంటే అక్క చెప్తుంది సస్పెండ్ అది సస్పెండా క్యాన్సిల్ అనేది ఇప్పుడు కొంత వచ్చింది. అదొకటి కొంచెం అంటే మాకు తెలియదు సినిమా ఫీల్డ్ గురించి, ఆ లెటర్ గురించి నాకు తెలియదు కాబట్టి మీరు క్లారిటీ చెప్పండి. సస్పెండ్ అయితే
మరి సస్పెండ్ క్యాన్సల్ అని తర్వాత రెండవది దీనికి ఎవరు కంప్లైంట్ చేశారు వాళ్ళకు జ్యూరీ వాళ్ళకు ఇక్కడ నుంచి ఎవరు లెటర్ రాసింటారు ఎవరో కంప్లైంట్ చేసి ఉండాలి కదా అంటే వాళ్ళు సుమోటోగా తీసుకోలేరుగా వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు క్యాన్సల్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ ఏదో యూట్యూబ్లో ఛానల్లో చూసా క్యాన్సల్ చేశారా లేకుంటే ఇక్కడ నుంచి ఎవరైనా కంప్లైంట్ చేశారా ఇది ఇవ్వద్దని ఏమైనా కంప్లైంట్ చేశారా అది మీతో అది క్లారిటీ తీసుకోండి ఒకటి రెండవది ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చారు ఎవరో ఒక పర్సన్ ఉంటారు కదా ఇక్కడ నుంచి ఇవన్నీ కొంచెం మీరు క్లారిటీ చెప్తే దాన్ని బట్టి ఎందుకంటే మాకు ఎందుకు డౌట్ అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు గద్దర్ అవార్డునే మీరు స్వీకరించలేదు గద్దర్ పేరు మీద అవార్డు ఇచ్చిన దానికి ప్రకటించిన దానికి మన వాళ్ళు రెస్పాన్స్ లేదు కదా రెస్పాన్స్ కాదు వాళ్ళు బహిష్కరించిందంటే మా ఉద్దేశంలో బహిష్కరించారు దీనికి ఎట్లా మా తెలంగాణ కళాకారుడు వాళ్ళు నందినే తీసుకుంటారు కళాకారుడు కాదు అక్కడ అక్కడ కళాకారుడు అది కాదు అక్కడ ఆయన ఎస్సీ కూడా ఇస్తాడు గద్దర్ వస్తుంది బంగారు బొమ్మని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కదా రేపు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచించి తన జీవితం అంతా ప్రజలకు అంకితమైంది ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి కాదు ఇక్కడ అయితే కొంచెం క్లారిటీ ఇవ్వండి అన్న కొంచెం ఇది ఎవరన్నా కంప్లైంట్ చేశారా కంప్లైంట్ చేసినందుకు వారి ఇన్విటేషన్ క్యాన్సిల్ చేశారా లేకుంటే వారు సుమోటోగా తీసుకున్నారా అనేది కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి అంటే యాక్చువల్లీ నిన్న నైట్ ఇచ్చారంటండి నిన్న మెయిల్ పంపించారంట ఆ అమ్మాయి చేత మెయిల్ పంపించారంట అంటే ఇలా ఆరోపణలు అని కాదు పోక్సో కేసు ఉన్న తర్వాత మీరు ఎలా అవార్డు ఇస్తారు అని చెప్పి నిన్న ఈవినింగ్ ఇక్కడ నుంచి మెయిల్ పంపించడం జరిగిందంట సో దాన్ని కూడా నేను ఇంకొక వీడియోలో మీకు పూర్తి ఆధారంతో వస్తాను నెక్స్ట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా అమ్మాయి చేత సుమలత గారి చేత నేను కూడా వెళ్ళి హ్యూమన్ రైట్స్ లో ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే మీరు అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు కొద్దిగా వివరించండి మనం ఇప్పుడు దాకా కేసు ఓకే పూర్వాపరాలు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే సంస్థ ఆ అమ్మాయికి హామీగా ఉంటున్నారు కదా నేను అమ్మాయికి వర్క్ ఇస్తాము ఆ అమ్మాయికి ప్రతి మూవీలో మా నుంచి వర్క్ వస్తుంది అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం మాకు చెప్పాను ఇంతకు ముందు కూడా గతంలో 160 మంది మాస్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీ నమ్ముకున్న తెలుగు వాళ్ళే ఉన్నారు కానీ ఈ తెలుగు వాళ్ళకి వర్క్ ఇవ్వకుండా బయట వాళ్ళని తీసుకొచ్చుకొని ఆ అమ్మాయికి మట్టుకే వర్క్ ఇస్తాను అని చెప్పి ఎందుకు వాళ్ళు హామీ ఇస్తున్నారు అనేది ఒక విషయం ఆలోచిస్తే అర్థమైపోతుంది గతంలో ఏంటంటే మాస్టర్ గారిని ఒక సాంగ్ చేయమని అడగడం జరిగింది అడిగిన అప్పుడు ఏంటంటే మాస్టర్ గారు జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు దాంతో సాంగ్ కానివ్వండి అక్కడ వర్క్స్ కానీ చేస్తున్నారు సో సార్ నాకు టైం కుదరట్లేదు కొంచెం నన్ను అర్థం చేసుకోండి నేను జనసేన సంబంధించిన వర్క్ లో ఉన్నాను అనగానే ఇక్కడ ఈగోస్ చాలా హర్ట్ అయిపోయాయి మెయిన్ రీజన్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఇది ఫోర్త్ మంత్ నుంచి చేసిన ప్లానింగ్ ఏదో నిన్నో మొన్నో కాదు 4th మంత్ నుంచి చేసిన ప్లానింగ్ ఇతను ఏ రకంగా ఇరికించాలి అని తొక్కేయాలి అని తర్వాత జరిగిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ అవార్డు అయితే ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అవార్డు తీసుకోకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో చేసిందే నిజంగా అంటే కేసు కట్టినప్పుడే చెప్పొచ్చు కదా అవార్డు ఇలా చెప్పారు అవార్డు ఇస్తున్నారు కాబట్టి తనకి బెయిల్ రాదు అని ముందే చెప్పుండొచ్చు వాంటెడ్లీ నిన్ననే మెయిల్ పంపించాల్సిన అవసరం ఏంటి వచ్చిన డౌట్ కూడా అదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవగానే అవార్డు క్యాన్సిల్ చేయాలి లెక్క ప్రకారం అయితే ఒకవేళ పోక్సో చట్టం పెడితే ఆ రోజే ఈ పలానా వ్యక్తి మీద పోక్సో చట్టం రిజిస్టర్ అయింది కాబట్టి మేము దీన్ని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పాలి అలా కాకుండా బెయిల్ ఇచ్చిన రోజు చెప్పడమే కొన్ని అనుమానాలకు దారితీస్తుంది బెయిల్ ఇచ్చాక అది కూడా నిన్న మధ్యాహ్నము సాయంకాలము మెయిల్ పంపించారంటండి ఇంకొకటి ఏంటంటే ఇంత లాంగ్ ఎందుకు అవుతుంది ప్రాసెస్ అనేది ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది ఇప్పుడు అది కలకత్తా విషయం అనుకోండి వేరే విషయం అనుకోండి నిజంగా అక్కడ ఏదన్నా అమ్మాయికి ఏదైనా జరిగింది అనుకున్నప్పుడు ఇందాక అందరూ అన్నట్టుగా నిజంగా తప్పు చేస్తే మాస్టర్ కి శిక్షార్హుడే దానికి ఎప్పుడు ఎవరు కాదనట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాంటెడ్లీ ఆ అమ్మాయి బానే ఉంది హ్యాపీగా ఉంది ఇప్పుడు మాస్టర్ నేరారోపణలే ఉన్నాయి కాబట్టి ఇతనికి వర్క్ ఎలా ఆపారు ఈ అమ్మాయి కార్డు కూడా క్యాన్సిల్ చేయాలి కదా ఈ అమ్మాయి కూడా వర్క్ ఇవ్వకూడదు కదా ఇద్దరికి సమన్వయం ఉండాలి కదా సో ఈ అమ్మాయికి వర్క్ ఇస్తారు ఈ అమ్మాయి షూటింగ్ లో బిజీగా ఉంటది ఈ అమ్మాయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటది కానీ ఈ మాస్టర్ వాళ్ళ కుటుంబం కాదా అక్కడ మహిళ కాదా అమ్మాయి విక్టిమ్ కదా ఇక్కడ ఈ కేసులో అమ్మాయి విక్టిమ్ కాబట్టి అది ఉండదు అయితే ఇక్కడ పెట్టారు సార్ సుమలత కూడా కంప్లైంట్ పెట్టారు లాస్ట్ 19th పెట్టారు ఇప్పటి వరకు అమ్మాయి కేసు ఎక్కడ తేలింది ఇంకొకటి ఇక్కడ ఇందాక సొగరా గారు అడిగినట్లు అంటే ఈ కేసు మొత్తంలో మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు అంటే మీరు కూడా వాళ్ళతో కలిసి ముందుకెళ్తున్నారా అవును సార్